అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ పాతూరి మెడికల్స్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు చలివేంద్రాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఇలాంటి తరుణంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు అమ్మ ఫౌండేషన్ ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొలినేని నటరాజు కృష్ణ, డాక్టర్ బైపనేని సాయి పవన్ కుమార్, పాతూరి మురళీకృష్ణ, మలినేని కోటేశ్వరరావు, సురవరపు సీను, బిజ్జం శ్రీనివాసరెడ్డి, వైపనేని సన్ని, అమ్మ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ చలివేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది. దానికే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. అలానే ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. అలానే ఫౌండేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ కూడా మిత్రులందరూ కలుసుకొని వేసుకొని క్లియర్ చేయడం మనకి కొత్తపట్నం బస్టాండ్ వద్ద అమ్మ ఫౌండేషన్ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ట్యాగ్లైన్తో దాదాపు ఒక 30 మంది యువకులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మెడికల్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్, టీచర్స్, రకరకాల వైద్యులు, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక 35 పైగా ఒక గ్రూప్గా ఏర్పడి అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడము, అట్లాగే ఇలాంటి సమ్మర్ వచ్చిన ప్రతిసారి కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మరి పేదల యొక్క దాహార్తిని తీరుస్తూ, అట్లాగే చలివేంద్రంలో ఈ మంచినీటితో పాటుగా మజ్జిగను అందిస్తున్నటువంటి అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా అభినందిస్తూ, వారి యొక్క సంస్థ అమ్మ ఫౌండేషన్ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి సంస్థ మరింతగా విస్తరించి మన ఒంగోలు నగరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఈ ఉగాది మరి సందర్భంగా నూతన సంవత్సరంలో వారు మరింత నూతన ఉత్సాహంతో నూతన కార్యక్రమాలు చేపట్టాలని వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నారు. ఒంగోలు ప్రజానీకానికి ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి పండుగ అయినప్పటికీ యుగానికి ఆది, ఇది మొదటి రోజుగా భావించేసి దీన్ని మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ కాలక్రమంలో అనే అక్షరంతో సంబోధిస్తూ ఉగాదిగా మార్పు చెందింది. ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే మనకి కాలమాన ప్రకారంగా చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సూర్యగమన ప్రకారంగా వారి యొక్క కాలాన్ని లెక్కిస్తూ ఉంటారు. కానీ మనం మాత్రమే చంద్రగమనాన్ని ఆసరాగా చూసుకుంటూ మన యొక్క కాలాన్ని లెక్కిస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఇప్పుడు ఈరోజు మొదలుకొని రాబోయే సీజన్ అంతా కూడాను జూన్ నెల వరకు, అంటే సుమారు 70 రోజుల పైనే మనకి తీవ్రమైన ఎండలు ఉంటాయి. ఈ క్రమంలో అందరూ కూడాను సంతోషంగా ఉండాలని, ఎటువంటి దావతితో ఎవరు కూడా అలమటించకూడదని చెప్పి సంకల్పంతో అమ్మ ఫౌండేషన్ వారు హెల్పింగ్ హ్యాండ్స్ అందరూ వాళ్ళ యొక్క స్నేహ బృందం అంతా కూడా కలిసి మంచి స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఉగాది శుభాకాంక్షలు. ఈ అమ్మ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇక్కడ చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎండాకాలం మొదలైంది కాబట్టి ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అందరికీ తెలిసినవే. తగినంత నీరు తీసుకోవటము, ఎండకి ఎక్కువగా తిరగకుండా తలకి టోపీలు లాంటివి పెట్టుకోవటం, ఇటువంటి జాగ్రత్తలు తరచుగా తీసుకుంటూ ఎవరైతే ఎండలో తిరుగుతూ పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం ఈ చలివేంద్రం చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మరొకసారి అమ్మ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. నా పేరు సాయి పవన్ కుమార్. ఈరోజు మన కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో పాతూరి మెడికల్స్ దగ్గర చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మన మున్సిపల్ కమిషనర్ గారు అలానే సిఐ గారు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ చూస్తే కొత్తపట్నం బస్టాండ్ దగ్గర మీ అందరికీ తెలిసిందే, చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ప్రజలు, బాటసారులు అందరూ వెళ్తూ ఉంటారు. వేసవి కోసం చాలా దాహార్తితో ఉంటారు. వాళ్ళ కోసమని వాళ్ళకి చిరు సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ అమ్మ ఫౌండేషన్ మా మిత్రులందరూ కలుసుకొని ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేసి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాము. మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ చేస్తూ ఉంటాము. ఈరోజు మా వంతు సహకారంగా మా అమ్మమ్మ తాతయ్యల పేర్ల మీద, పెంజాల లక్ష్మయ్య, జాలమ్మ వాళ్ళ పేర్ల మీద మేము ఇక్కడ సేవ చేయడానికి ముందుకొచ్చాము. అలానే ప్రతిరోజు కూడా దాతలు ముందుకొచ్చి ఇక్కడ వచ్చిపోయే బాటసార్లకు కానీ లేదంటే ప్రయాణికులకు కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ అందించి
వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చే ప్రయత్నం చేస్తానికి ఇక్కడికి వస్తున్నాము. అలానే మీరు కూడా మీ యొక్క ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో ముందుకొచ్చి యువకులందరూ కూడా ఎట్లయితే కమిషనర్ గారు సిఐ గారు ఇందాక చెప్పారో వాళ్ళ యొక్క సూచనల మేరకి మీ వంతు సహకారం కూడా చేస్తే బాగుంటుందని ఆశిస్తాము. మా యొక్క సహకారాలు ఇట్లానే కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాము.